ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రిసార్ట్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. రిసార్ట్ ఏంట్రా? నెంబర్ 1, రిసార్ట్ లో రిసెప్షన్ దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఎవరు మేనేజ్ చేశారు? ఈ శంకర్ గాడు. నెంబర్ 2, రూమ్ కి కాఫీ తీసుకొస్తే అది టాస్క్ అని గెస్ చేసింది ఎవడు? మళ్ళీ ఈ శంకర్ గాడే. కర్మరా బాబు, ఈ మహాన్ బావుడు అన్ని విషయాలు కక్కేసేలా ఉన్నాడే. అవన్నీ నాకు తెలుసండి. అసలు ఈవెంట్ అక్కడికే వస్తున్నాను. అసలు ఆ ఈవెంట్ లో అతి ముఖ్యమైనది ట్రెజర్ హంట్. ఆ ట్రెజర్ హంట్ లో కూడా ఉపయోగపడిన ఇంటెలిజెన్స్ ఎవరిది? ఈ శంకర్ గారిది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అంత మందిలో ఉండగా రౌడీలు ఒకేసారి వస్తే మీతో బాహుబలిలో ప్రభాస్ అనుష్క లాగా ఫైట్ చేయించిందెవరు? నేను. మీరు ఆ మాత్రం గుర్తుపెట్టుకోరా? అబ్బా ఆపండి. అక్క, మీరు వెళ్ళింది వైజాగ్ ఈవెంటే కదా? మరి ఆయన ఏంటి సంబంధం లేకుండా మీరేదో కాంటెస్ట్ కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు? నువ్వు ఉండు, మధ్యలో తుత్తుతూ అనమాకు. అసలు యాక్చువల్ గా మేము వెళ్ళింది వైజాగ్ ఈవెంటేనే. అక్కడ గెస్ట్లని ఎంటర్టైన్ చేయడానికి ఏదో చిన్న ఫన్నీ టాస్క్లని కండక్ట్ చేశాము. వాటి గురించి చెప్తున్నారు అంతే కదా శంకర్ గారు? ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా అదే కదా. ఆవిడికి అర్థం కాలేదా? ఏం బుర్రలో ఏంటో. ఎలా చదువుతున్నారమ్మా మీరు? ఏదైనా ట్యూషన్ పెట్టించండి ప్లీజ్. మీకు అర్థం చేసుకోవడం రాదు, అందుకే అన్ని అనుమానాలే. మీ అన్నయ్య సంబంధం లేకుండా మాట్లాడితే మాకెలా అర్థమవుతుంది? హలో, మీ అక్కయ్య పరిచయం అయిన దగ్గర నుంచే మా అన్నయ్య ఇలా కన్ఫ్యూజింగ్ కింగ్ అయ్యాడు. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా లేక నా గాలి తీసేస్తున్నారా? జరిగిన గొడవ చాలు, ఆ చెక్ ఏదో ఇచ్చే అన్నయ్య. పర్లేదండి, చెక్ మీ అన్నయ్యని డిపాజిట్ చేసి క్యాష్ ఇవ్వమని చెప్పండి చాలు. మేము మాట్లాడుతున్నాం కదా, మధ్యలో మీరిద్దరేంటి? శాంతి ఒప్పందాలా? వెళ్ళండి. మీరేంట్రా? మీ రికమెండేషన్లు ఏంటి? వెళ్ళండి. మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? వాళ్ళ ముందు కాంటెస్ట్ విషయాలన్నీ బయట పెడతారా? అంటే మీ ముక్కు పుడక చెల్లొచ్చి చెక్కు తొక్క అనేసరికి ఒకవేళ మీరు చెప్పేశారేమో అని చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అక్కడికి నేను ఈవెంట్ అని హింట్ ఇస్తూనే ఉన్నాను కదా. అయినా కూడా మీ వాగుడు మాత్రం ఆగలేదు. అంటే ఆవేశంలో ఫ్లో అలా తనుకొచ్చేసింది. నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా చెల్లెళ్ళ ముందు నేను తల ఎత్తుకోగలుగుతానా? ఇంకా నయ్యం, షీల్డ్ గురించి రింగ్ గురించి కూడా చెప్పేయాల్సింది. అయ్యో, ఆ విషయమే మర్చిపోయానండి. ఒకసారి పిలవని చెప్తాను. అబ్బా చెప్ అంటే గుర్తుంటే చెప్పేస్తారా? అయ్యా బాబు, మీకు దండం. ముందా చెక్కిలా ఇవ్వండి, నేనే డిపాజిట్ చేసి మీకు రావాల్సింది మీకు ఇచ్చేస్తాను. అబ్బబ్బబ్బా, లేదండి, నేనే డిపాజిట్ చేసి నాకు రావాల్సింది నేను తీసుకుని మీకు అప్పించానే, అవి కూడా రికవరీ చేసుకుని బ్యాలెన్స్ మీకు ఇచ్చేస్తాను. నో, చెక్క మీ దగ్గరే ఉంటే ఇలా తింగర వేషాలు వేసి మళ్ళీ నన్ను ఇరికిస్తారు. ఇచ్చేసేయండి. మీకున్న పిసినార్తనానికి చెక్కును చూసుకుని మురిసిపోతారే తప్ప దానికి క్యాష్ చేయరు. నేను ఇవ్వను. ఇవ్వండి శంకర్ గారు. లేదు గౌరీ గారు, ఇవ్వండి. ఇవ్వమంటున్నాను. వదలండి. ఇవ్వండి. అరే, అయ్యో, ఓరి దేవుడా, అనుకున్నంత పనైంది. సర్వనాశనం చేసేశారు. నేనేం చేశానండి? మీరే కదా బలవంతాన్ని లాక్కున్నారు. ఈ డబ్బు నేలపాలు అయిపోయినట్టేనా? దేవుడా. ఏమండి, ఆపండి ఆపండి. ఎవరైనా వింటే ఇంట్లో ఎవరైనా పోయారనుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో చెక్ అడిగితే ఇస్తారు. ఎలా అడుగుతారండి? ఏ మొహం పెట్టుకొని అడుగుతారు? నా మొహంతోనే అడుగుతాను. ఈ చిరిగిన ముక్కలు చూపించి ప్లీజ్ ఇష్యూ అనదర్ చెక్ అని రెస్పెక్టబుల్ గా అడిగితే వాళ్ళే ఇస్తారు. మనం భార్య భర్తలం కాదని తెలిసి కూడా ఈ ప్రైజ్ మనీ ఇవ్వడమే గొప్ప. మళ్ళీ ఎలా అడుగుతారు? కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. మీరు నా కంటే కనిపించకండి. టేబుల్ మీద కత్తి కూడా ఉంది. అయ్యో గౌరీ గారు, ప్లీజ్ రిలాక్స్, కూల్. ఉల్లిపాయ తినండి, చల్లబడుతుంది శరీరం. మిమ్మల్ని అక్క, ఇంకా ఎంతసేపు అలా చూస్తావు?
నువ్వు చూసినంత మాత్రాన అదేం నార్మల్ అయిపోదు కదక్కా. అన్నయ్య చెక్కును చూడడం ఆపేసి రేపు ఫీజు సంగతి ఆలోచించన్నయ్య. బంగారం లాంటి చెక్కు ముక్క కింద చేసేసింది రాక్షసి. మొండి ఘటం. నేను అడగగానే ఇచ్చేసుంటే ఇంత పని జరిగేది కాదు. ఇప్పుడు ఈ ముక్కను పెట్టుకుని ఫోటో ఫ్రేమ్ కట్టించుకోవాలా? ఈ చెక్కు ముక్క ఆమె మొహాన కొట్టి ఆ ముక్క ఈ ముక్క కలిపి అతికించుకుని ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని ఆవిడ గదిలో పెట్టుకోమని చెప్తాను. గయ్యాళి మొహంది. నా జీవితం, నా తమ్ముళ్ళ జీవితం బుగ్గిపాలు చేయడానికే దాపురించారు వీళ్ళు. పాపం ఒంటరమ్మాయిలు వదిలే అన్నయ్య. సంధ్య, వాళ్ళ గురించి నీ కేరింగ్ కన్సర్న్ చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రామ నీ చెల్లిని అనుమానిస్తున్నావా అక్క? నేనేదో మంచి మనసుతో ఆలోచించానంతే. మంచి మనసు అనుకుంటే సరిపోదు, వాళ్ళకే ఉండాలి. లేదు కాబట్టే ఇలా చేశారు. అసలు ఈ చెక్తో మనకేంటన్నయ్య సంబంధం? గౌరీ గారు నీకు డబ్బులు ఇవ్వాలి కదా, అవి తీసుకో ముందు. కరెక్టేరా. అన్నయ్య, మీరు వెళ్ళింది వైజాగ్ ఈవెంట్కే కదా? ఆ, ఆ, ఎందుకు అలా అడిగావు? ఈ చెక్ ఇచ్చింది ఆకాంక్ష. వర్ధన్ అనుంది. వర్ధన్స్ ఫ్యామిలీ అంటే ఆ కపుల్ కాంటెస్ట్ కండక్ట్ చేసిన అమ్మాయిదే కదా? ఆ, ఆ, అవును, తన పూర్తి పేరు ఆకాంక్ష కదా? మీరు వైజాగ్ లో ఈవెంట్ చేస్తే ఆకాంక్ష మీకు చెక్ ఇవ్వడం ఏంటి? చాలే, ఆరాలు తీయడం ఆపండి. ఆకాంక్ష అంటే ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుందా ఏంటి? అంటే అది వర్ధన్ ఫ్యామిలీ అంటే మహావృక్షం లాంటిదిరా. వాళ్ళు వీళ్ళు కాకపోవచ్చు, వీళ్ళు వాళ్ళ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు వీళ్ళు వేరే అయి ఉండొచ్చు, ఒకటే అయి ఉండొచ్చు, మనకేం తెలుసు. లేదా వాళ్ళు ఎక్కడైనా దూరపు చుట్టాలై ఉండొచ్చు. వెనకటికి ఎవరో ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ నా పెళ్ళామే అన్నాడంట. వర్ధన్ ట్యాగ్ ఉంటే ఆ అమ్మాయి అయిపోతుందా? కాదు కాదు కాదు. లేదు. మీరు వెళ్ళి చదువుకోండి, డబ్బుల సంగతి నేను ఆలోచిస్తాను. 6 100 100 130 అయినా రేపు మీ ఇద్దరు ఫీజు కడతాను. మీరెళ్ళి చదువుకోండి. హ్మ్. ఇతనుంటే నేనెందుకు వెళ్ళాలి? అయినా ఇతనితో నాకెందుకులే. నేనిచ్చిన డబ్బు ఇవ్వమని అడిగేస్తా. పాపం చెక్ చిరిగిపోయింది. తను మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? తమ్ముళ్ళ ఫీజు కట్టడానికి టెన్షన్ పడుతున్నట్టున్నాడు. పాపం అడగకపోయినా హెల్ప్ చేశాడు. చెక్కు చిరిగిపోతే ఇతనేం చేస్తాడులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.